హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో 21st బ్యాచ్ కంప్లీట్ అయిన సందర్భంగా మరి కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగింది. ఆ తర్వాత మన దగ్గరికి ఈ బ్యాచ్లో స్టూడెంట్స్ రావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చి సుమారు 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల్లో మరి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఎటువంటి నాలెడ్జ్తో ఇక్కడ రావడం జరిగింది, ఇప్పుడు 20 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు, ఎలా ఉంది, ఇక్కడ థియరీ ఎలా ఉంది, ప్రాక్టికల్ ఎలా ఉంది, టోటల్గా ట్రైనింగ్ అనేది ఎలా ఉందో మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? శివకుమార్ అండి. శివకుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం. హాయ్ సార్. మీ పేరు? సాయి దినేష్. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి వచ్చారు. ఓకే, మరి చెప్పండి దినేష్ గారు, మీరు వచ్చి 20 రోజులు అవుతుంది కదా ఇప్పటికి. అవును. మరి స్టార్టింగ్ మీరు ఎట్లా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి? ఎవరైనా చెప్పారా లేకపోతే మీకై మీరు తెలుసుకున్నారా? మామూలుగా అయితే 2 years నుంచి సెర్చ్ చేస్తూ ఉన్నాను, ఎక్కడన్నా నేర్చుకోవాలి, మామూలుగా బేసిక్స్ వచ్చు, చిప్ లెవెల్లో నేర్చుకోవాలని చెప్పి సెర్చ్ చేస్తూ ఉన్నాను. చాలామంది ఫ్రెండ్స్ హైదరాబాద్, విజయవాడ తప్పితే ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ బాగుంటాయి అని చెప్తా ఉన్నారు. కానీ నేను ఒకసారి అవి కూడా యూట్యూబ్లో వినడం జరిగింది. వినిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ టీచ్ చేసే విధానానికి ఇక్కడ టీచ్ చేసే విధానానికి చాలా తేడా అనిపించింది. సరే అని చెప్పి సార్కి మెసేజ్ చేశాను. ఒకసారి చేసిన తర్వాత ఒకసారి వచ్చి క్లాస్ వినండి, 1 day మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నానో, విన్న తర్వాతే రండి అని చెప్పారు సార్. తర్వాత 1 day క్లాస్కి వచ్చాను. నేను మధ్యలో వచ్చిన తర్వాత సార్ చెప్పే విధానం అవన్నీ నచ్చి నేను వెంటనే జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, మీరు ఒక రోజు ముందు రావడం జరిగింది, అంటే మీ ముందు బ్యాచ్లో రావడం జరిగింది. ముందు బ్యాచ్లో వచ్చాను, డెమో క్లాస్ లాగా వినడం జరిగింది. అప్పుడే మీరు అడ్వాన్స్ పే చేసి సీట్ బుక్ చేసుకోవడం కూడా జరిగింది. అవును. మరి మీకై మీరే సెర్చ్ చేసి తెలుసుకున్నారు కానీ వేరే వాళ్ళు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు. ఓకే, అయితే మీకు స్టార్టింగ్ ఉన్న నాలెడ్జ్ ఇక్కడ రాకముందు మొబైల్ రిపేరింగ్ మీద ఉన్న నాలెడ్జ్కి ఇప్పుడు ఉన్న నాలెడ్జ్కి తేడా ఉందంటారా? అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు అవి చాలా ఇంప్రూవ్ అయ్యాము. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కాంబోలు బిగించేవాళ్ళం, ఛార్జింగ్ పిన్లు అవి బిగించేవాళ్ళం. కనీసం ఎంత వోల్టేజెస్ వస్తాయో తెలియదు, ఎంత జిఆర్ వాల్యూ అనేది ఒకటి ఉంటుందని తెలియదు. అసలు బోర్నియో చూసి మనం ఎలా సెర్చ్ చేసుకొని చూడాలి అనే విధానం అనేది తెలియదు మనకు. ట్రబుల్ షూట్ ఎలా చేయాలనేది తెలియదు. కానీ ఇప్పుడు 100 రెట్లు మేలు అనిపిస్తుంది, 100 రెట్లు బలం వచ్చినట్టుంది నాకు. ఓకే, అయితే ఆ నాలెడ్జ్కి తేడా ఉందంటారు? 100% సార్. అసలు దానికి దీనికి సంబంధం లేదు. మామూలుగా మనం నాటు భాషలో చెప్పాలంటే ఏమంటారు, కుక్కకే నాకు కొన్నంత తేడా ఉందంటారు. అది. ఓకే, అయితే మీకు ప్రాక్టికల్ కానీ ఎలా అనిపించింది? ప్రాక్టికల్ అయితే మాత్రం బాగా ప్రాక్టీస్ చేసాము. బోర్డ్స్ ఇచ్చారు, సిపియు రీబాయిలింగ్ కానీ, ఎంఎంసి రీబాయిలింగ్, అట్లా లైవ్ బోర్డుల మీద ప్రాక్టీస్ చేయడం కానీ. అవి మేము తెచ్చుకున్నాం లైవ్ బోర్డ్స్. దాంట్లో తెచ్చుకున్న తర్వాత ఈ ఆన్ అవుతాయా, ఆన్ అవ్వా, మన ప్రాక్టీస్ సరిపోదా, ఆన్ అయ్యా ఫోన్ మీద చేస్తే అది ఆన్ అయిన తర్వాత తీసేస్తే ఒక ధైర్యం వస్తుంది అని చెప్పి మేము ఎంతవరకు ప్రాక్టీస్ చేసామని చెప్పి ఆ లైవ్ బోర్డ్స్ మీద ప్రయోగం చేసాం. సక్సెస్ అయ్యింది అనమాట. ఓకే, మనం కూడా నేర్చుకోగలము అనే ధైర్యం బాగా వచ్చింది అప్పుడు. ఓకే, స్టార్టింగ్ నుంచి థియరీ క్లాసెస్ ఎలా ఉన్నాయి? థియరీ అయితే పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఉంది. నోట్స్ చెప్పే విధానం కానీ, ఆ నోట్స్ చూసి మనం ఫోన్ రిపేర్ చేయొచ్చు. అసలు తెలియనోడు కూడా తీసుకొని రిపేర్ చేయొచ్చు కొద్దిగా చదువుకుంటే ఆ నోట్స్ని అనిపించింది నాకు. ఓకే, పిన్ టు పిన్ మీకు నోట్స్ చాలా క్లియర్గా ఉంది. పాయింట్ టు పాయింట్ నువ్వు ఎట్లా చేయాలి, మొదటి నుంచి ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ ఎండ్ చేయాలి, ఏం చేయాలి ఆ ప్రాసెస్ అనేది నోట్స్ చెప్పే విధానం బాగా నచ్చింది. అందులో మన మాతృభాష స్వచ్ఛంగా తెలుగులో ఎటువంటి యాడ్ కాకుండా రావడం అనేది నాకు సంతోషాన్ని కలిగించింది. అసలు మధ్యలో లాంగ్వేజ్ చేంజ్ కాకుండా. ఓకే, అయితే మీకు డెడ్ సెక్షన్ గురించి చెప్పాను కదా. అవును. ఎలా అనిపించింది? డెడ్ సెక్షన్ అంటే అన్నిటికంటే నాకు ఈ సెక్షన్ అన్నీ వింటున్నప్పుడు కన్ఫ్యూజన్గా ఉండేది. ఏంది ఈ విబస్ ఏంది, ఈ విబ్యాట్ ఏంది, ఈ విపిహెచ్ ఏంది, అక్కడి నుంచి పవర్ ఐసీలోకి పవర్ వెళ్ళి బక్కాయిల్స్ మీద ఏం జరుగుతుంది ఏం అర్థమయ్యేది లేదు అసలు. ఎప్పుడైతే ఈ డెడ్ సెక్షన్ విన్నానో ఒక క్లారిటీ వచ్చింది, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏంటనేది ఫుల్ క్లారిటీ వచ్చింది నాకు. పవర్ బోర్డ్ సీక్వెన్స్ చెప్పాను కదా. అవును. సింగిల్ పిఎం, డ్యూయల్ పిఎం, ట్రిపుల్ పిఎం, క్వాడ్ పిఎం. ఓవరాల్గా స్టార్టింగ్ పవర్ సెక్షన్ ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా అప్డేట్ అవుతూ వస్తుంది. అవును.
సింగిల్ వచ్చింది, డ్యూయల్ వచ్చింది, ట్రిపుల్ వచ్చింది, క్వాడ్ వచ్చింది. ఇప్పుడు డ్యూయల్ సిపియు కూడా వచ్చింది ఇప్పుడు. ఓకేనా, ఇవన్నీ పిన్ టు పిన్ మీకు స్కెమాటిక్ త్రూ చెప్పడం జరిగింది. అవును, మనకి బోర్నియోలో హార్డ్వేర్ సొల్యూషన్ లో డెడ్ సెక్షన్ గురించి మనకి ఏమి ఉండదు. అవును కదా, డెడ్ సెక్షన్ అనగానే మనకు గుర్తు చేయాలంటే స్కెమాటిక్. అవును, స్కెమాటిక్ త్రూ వెళ్ళగలిగితేనే డెడ్ సెక్షన్ మనం సాల్వ్ చేయగలం. అవును కదా, స్కెమాటిక్ త్రూ మీరు స్కెమాటిక్ రీడ్ చేయగలం. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా? పూర్తిగా స్కెమాటిక్ అయితే బాగా రీడ్ చేయగలం. ఓకే, పిన్ టు పిన్ మీకు చెప్పడం కూడా, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా స్కెమాటిక్ త్రూ చెప్పడం జరిగింది. అయితే కొద్దిగా ఫస్ట్ 4-5 days కన్ఫ్యూజన్ ఉండింది, కానీ పోయే కొంది ఓహో ఫస్ట్ చెప్పినట్టంటే దీనికి లింక్ ఉన్నాయి కాబట్టి పూర్తిగా విన్న తర్వాత మనం ఒక అవగాహనకి రావాలి. 4 రోజులు వినేసి నాకు నచ్చలేదు, నాకు బాగలేదు అనే దానికన్నా పూర్తిగా విన్న తర్వాత బాగుందో బాగలేదో ఎవరైనా కూడా డెసిషన్ తీసుకోవాలి. అది మాత్రం నాకు స్టార్టింగ్ చెప్పడం జరిగింది. 2-3 days మాత్రం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. అవును, క్లారిటీ ఉండదు, మీరేం కంగారు పడొద్దని స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. అవును, అలాగనే ఉంది కదా? అలాగే ఉంది. అంటే మీకు ఇప్పుడు దాకా మీకున్న నాలెడ్జ్ వేరు. అవును, ఇప్పుడు కొత్తగా ఈ కాంపోనెంట్స్ కానివ్వండి, చాలా యాడ్ అయింది, వాటి వాల్యూస్ కానివ్వండి, అవి ఎలా వర్క్ చేస్తాయని కానివ్వండి, ఇవన్నీ కొత్తగా తెలుసుకున్నారు కాబట్టి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందులో స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి మన స్కెమాటిక్ టచ్ చేస్తూ వచ్చింది. అవును కదా, ప్రతిరోజు టచ్ అయింది. స్కెమాటిక్ టచ్ కానీ రోజు ఏదీ లేదు. ఓవరాల్గా మీకు నచ్చిందంటారు? ఫుల్గా సార్, ఎందుకంటే 0 నుంచి వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకున్నది అసలు అది సబ్జెక్టే కాదు అనిపించింది నాకు అసలు. ఓకే, ఇప్పుడు నేర్చుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను ఎంత మాత్రం చేయగలను అనేది బోర్డులో ఆల్రెడీ ట్రై చేశాను నేను. MI 9A సెట్ పైన ఫుల్ డెడ్ వాటర్ డ్యామేజ్. నేను తర్వాత ఛార్జింగ్ సెక్షన్ వరకు స్టార్టింగ్లోనే దాన్ని ఫినిష్ చేయడం జరిగింది. తర్వాత సార్ సహకారంతో దాన్ని చేయడం జరిగింది. కాకపోతే లాస్ట్లో కొద్ది చిన్న ఫాల్ట్. అది కాకుండా మళ్ళీ పోకో X3 ఒకటి చేయడం జరిగింది. దాంట్లో వచ్చి పవర్ ఐసీ ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్నారు. చేసేసి ఎట్లంటే అట్లా చేసిన దాన్ని ఆన్ చేయగలిగాను. నాకు అక్కడ అసలు చాలా సంతోషం కలిగింది అది ఆన్ చేసినప్పుడు. డ్యాన్స్ కూడా వేసాను క్లాసులో అసలు, నిజంగా చెప్పాలంటే అందరి ముందు. ఓకే, మొత్తం మీద మీకు థియరీ కానీ ప్రాక్టికల్ కానీ ఓవరాల్ నచ్చాయి సార్ బాగా. మరి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలరా? కొత్తగా రావాలనుకునే వాళ్ళు మాత్రం ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 4-5 days వినేసి బాగలేదు అనుకోకుండా పూర్తిగా వినండి. ఫస్ట్ ఫోన్ చేసి మీరు వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలో ఫస్ట్ అది తెలుసుకోండి. ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏం సెట్లు లేవనుకోండి ఇబ్బంది పడతారు. డెడ్ బోర్డ్ మీద ప్రాక్టీస్ చేసేదానికి లైవ్ బోర్డ్స్ మీద ప్రాక్టీస్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. మీ దగ్గర ఒక 5 sets పెట్టుకోండి. ఈ 5 sets ఏంటంటే ఒకటి ఛార్జింగ్ సెక్షను, ఒకటి లైటింగ్ సెక్షను, ఒకటి గ్రాఫిక్స్ సెక్షను, ఒకటి నెట్వర్క్ సెక్షను, ఒకటి డెడ్ సెక్షను. ఈ 5 sections పెట్టుకున్నారంటే మీరు అసలు ఇక్కడికి వచ్చి వాటిని సక్సెస్ చేశారంటే మీకు కొన్నంత ధైర్యం వస్తుంది. ఓకే, కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మామూలుగా ఆల్రెడీ మీకు కూడా చెప్పాను నేను. మీకు గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత గ్రూప్లో పెట్టాను, మీరు చూసారో చూడలేదు కానీ ఇక్కడ KMT ఇన్స్టిట్యూట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. అవును, ప్రాబ్లం ఉన్న మొబైల్స్ మీరు తెచ్చుకోండి. కానీ మాకు ఆ రోజు మా దగ్గర అవకాశం లేక తెచ్చుకోలేకపోయాం. కానీ తెచ్చుకోవాలనే ఉంది. డెడ్ తెచ్చుకున్నాను, అయితే డెడ్ ఫోన్లు తెచ్చుకున్నాను. ప్రతి బ్యాచ్కి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కొంతమంది తెచ్చుకున్నారు, అవకాశం ఉన్న వాళ్ళు తెచ్చుకున్నారు, అవకాశం లేడానికి ఏం చేయట్లేదు. ఓకేనా, అవకాశం ఉన్నంత వరకు కంప్లైంట్స్ ఉన్న మొబైల్స్ తెచ్చుకోండి. ఏదైనా సెక్షన్ జరిగినప్పుడు దాని మీద నేను చేసి చూపించడం జరుగుతుంది. తర్వాత మిగతా రిమైనింగ్ సెట్స్ మీరే చేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మా బ్యాచ్లోనే ఒక 20 ఫోన్లు రెడీ చేసుకున్నారు అందరూ. ఓకే, మీకు సెక్షన్ చెప్పిన తర్వాత దాని మీద ట్రబుల్ షూట్ ఎలా చేయాలని చెప్పడం జరిగింది సార్. చేపించారు, ప్రాక్టికల్గా చేపించారు. ఆల్రెడీ ఆన్ ఉన్న బోర్డు, డెడ్ ఉన్న బోర్డు రెండిట్లో వోల్టేజెస్ చెక్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఓవరాల్ నచ్చిందంట? నచ్చింది సార్, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.